హలో పీపుల్, వెల్కమ్ టు అంజనా రాజ్ టాక్స్. ఈ వీడియో ఏంటంటే చూస్తున్నారా, ఏంటి కొట్టేసిన చెట్లు, కరెంటు వైర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంటి గేటు దాకా కరెంటు వైర్లు సాగిపోయి తగులుతూ ఉన్నాయి. ఇంకా ఎన్నిసార్లు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. మా కజిన్ సచివాలయం అండ్ కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే తను ఇంకా కంప్లైంట్ రైజ్ చేస్తే ఇంక అప్పుడు వచ్చారు వర్కౌట్ చేయడానికి. మా అమ్మ పాపం నీళ్ళు పోసి పోసి రోజు పెంచుకున్న మొక్కలండి ఇవి. ఒకటి జామ చెట్టు, పనస చెట్లు 2 అండ్ నేరేడు చెట్టు. ఇంకా వాటిని కొట్టేయాలి అమ్మ, లైన్స్ తగులుతున్నాయి అని చెప్తే కొట్టేయమని చెప్పేశాము. ప్రాణం కంటే చెట్లు ఎక్కువ కాదు కదండి. సో ఇంకా అలా కొట్టేసేసాము. మా అమ్మ బాధపడుతూనే ఉంది, నీళ్లు పోసి పోసి పెంచుకున్నాను, అంత ఎదిగిన చెట్లను కొట్టేయాల్సి వచ్చింది అని. జామ చెట్టుకు అయితే జామకాయలు కూడా ఉన్నాయి, చూసారు కదా. సో మా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందంటే దానికి ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది. పితృదేవతలకి పెట్టుకున్నామండి ఆ రోజు మాలయ అమావాస్య కదా. సో మా నాన్నమ్మ వాళ్ళకి మా అమ్మ పెట్టుకున్నది. సో వాటికి ఇస్తరాకులు మర్చిపోయింది. తనకు ఒక ఐడియా వచ్చింది, ఇలా పనసాకులన్నీ కోసుకొచ్చేసి వాటిని మా క్రియేటివిటీ అంతా ఉపయోగించి దారంతో కుట్టాము. యాక్చువల్లీ విస్తరాకులకి వేరే ఆకులు ఉంటాయంట, ఈ ఆకులు కాదండి అమ్మ, నేను ఇవే అనుకున్నాను. అండ్ అయ్యో పూచిక పుల్లలతో గుచ్చుతారంట, కానీ మన దగ్గర అవేమి లేవు కాబట్టి సూది దారంతో కుట్టేశాము. ఎలా ఉన్నాయి, ఒక ఆల్మోస్ట్ షేప్ వచ్చినట్టే ఉన్నాయి. అంత ఎత్తు ఎదిగిన చెట్లు కొట్టేసామనే బాధని ఇలా క్రియేటివ్గా ఏదో ఉపయోగించామనే హ్యాపీనెస్తో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. మా క్రియేటివ్ ఐడియా ఎలా ఉందో మీరు కూడా చెప్పేసేయండి. సో 2 ఇస్తరాకులు చేసాము, ఎందుకో చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో నాకైతే భలే నచ్చేసింది, ఒక హాఫ్ అన్ అవర్ ఒక క్రియేటివ్ ఐడియాతో. సో చెప్పాను కదండి ఆ రోజు మాలయ అమావాస్య. సో పితృదేవతలకి మనం పిండాలు పెట్టుకుంటానంట కదా. సో మేమైతే మా ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్లీ సంక్రాంతిలో వచ్చే కనుమకి పితృదేవతలకి మనం పెట్టుకుంటాం, కానీ ఈసారి మా అమ్మ ముందే పెట్టేస్తుంది మా నానమ్మ తాతయ్య వాళ్ళకి. సో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టి సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటాం మేము. సో సాంబ్రాణి, బొగ్గులు, వాళ్ళకి ఇష్టమైన చికెన్. ఇక్కడ చూసారా, మేము ఇక్కడ ఒక ఆకు వేసాము అన్నం పెట్టడానికి ప్రసాదంగా, ఇస్తరాకులా వాడామన్నమాట వాటిని. సో ఇంకా దీపం వెలిగించేసి, ఈ పూలన్నీ కూడా మా అమ్మ పెంచుకున్న చెట్లు పూలేనండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, శంకు పూలు, రకరకాల పూలు. ఇదేంటని చెప్పి భయపడకండి, ఏం లేదు, బొగ్గులు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అవి బాగా చల్లగా అయిపోయినాయి. సాంబ్రాణి వేయంగానే ఫుల్ బొగ్గు అలా పొగ రావాలంట. సో ఇంకా నేను ఇంకొక నా బుర్రవాడి క్రియేటివ్గా గ్యాస్ మీద కాల్చి ఎర్రగా, సో మా అమ్మ బయట తిప్పలు పడుతుంటే హెల్ప్ చేశాను. సో ఇంక తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెడితే కొంచెం మెల్లగా పేపర్స్ వేస్తూ ఉంటే ఎర్రగా ఒక్కొక్కటి మండుతూ ఉండింది. సో చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా వచ్చేసినాయో. సో ఫ్యాన్ కింద పెడితే బాగా రగులుకున్నాయి అన్నీ. సో ఇంకా దాని రిజల్ట్ చూడండి, సాంబ్రాణి వేయంగానే ఫుల్ పొగ వచ్చేసేసి అలా నానమ్మ ఫోటో వాళ్ళకి తగులుతూ ఉండింది. ఇక్కడ చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, ఆ పూలన్నీ మా అమ్మ పెంచుకున్న చెట్ల పూలే. సో ఒక ఇస్తరాకులో మళ్ళీ ఇంకా కాకికి పెట్టేసాం. దట్స్ ఇట్ ఫర్ వీడియో. సబ్స్క్రైబ్.